ప్రవీణ్ చంద్ర అంటే అందరికి ఫెమిలియర్ కాదేమో, చిన్న అంటే అందరికి ఫెమిలియర్. సో మై నేమ్ ఇస్ రవీన్ చందర్, బట్ ఆల్ కాల్స్ మీ as చిన్న. Okay, anyways, good morning one and all. Nice to be in the sanctuary of God with you all people. So as usual, let me start with a question. Who is light of world? లోకానికి వెలుగు ఎవరు? ఈ క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతుతుండగా మనం ఒక పాటతో దేవుని ఆరాధిద్దాం. అప్పటిలోపు మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతికి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయ్యే అనే పాటతో దేవుని ఆరాధిద్దాం. అందరికి తెలిసిన పాటే, తెలియకపోతే నాతో కలిసి సెకండ్ టైం పాడడానికి ట్రై చేయండి. మీకు స్క్రీన్లో లిరిక్స్ షేర్ చేయబడ్డాయి. So we'll all sing. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే,
నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ దిర్ ఆన్సర్స్. సో ఇప్పుడు నేను ఆన్సర్స్ అడగలేను కాబట్టి వర్చువల్ ఉన్నాం కాబట్టి, సో ఐ థింక్ లైక్ యూ హ్యావ్ ఆల్ ఆన్సర్స్. నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకున్నారు అని అనుకుంటే, సో ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు ఆన్సర్. హూ ఇస్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్? No answers? Jesus Christ and Am I we. audible? Yes. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. Jesus Christ is the world of the light of the world, and we are also light of the world. సారీ, ఫస్ట్లో కట్ అయిపోయింది, వినిపించలేదు. Jesus Christ is the light of the world, and also we are also light of the world. దట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ ఆన్సర్. సో మ్యాక్సిమం నేను కూడా అదే అనుకున్నాను. నార్మల్గా నేనేమనుకున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ సే లైక్ జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. కానీ చాలామంది ఏం తెలుసుకోరంటే, వీఆర్ ఆల్సో ది లైట్ ఆఫ్ ది వరల్డ్. సో నేనేం చెప్తా అంటే, ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. వీఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, నాట్ జీసస్ క్రైస్ట్. ఈజ్ దట్ ఆర్గెంట్ ఆర్ ఈజ్ దట్ ఫూలిష్? మీకు అట్లా అనిపిస్తుందా? ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ అన్న, సో నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోరు. మనం లైట్ ఆఫ్ ది వరల్డ్ అని జీసస్ చెప్పిన మాట మనం చాలామంది చాలా సీరియస్గా తీసుకోం. వీ స్టిల్ బిలీవ్ లైక్ జీసస్ ఈజ్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నౌ ఇప్పుడు మనం మాథ్యూ 5:14 ఎవరైనా తీస్తారా? మాథ్యూ 5:14. Matthew 5:14. Okay, I'll read in English. You are the light of the world. A city on a hill cannot be hidden, neither do people light a lamp and put it under a bowl. Instead, they put it on its stand, and it gives light to everyone in the house. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే మాథ్యూ 5:14లో జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ టోల్డ్ లైక్ వీ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మనమే లోకానికి వెలుగై ఉన్నామని చెప్పేసి జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. నౌ టెల్ ఇట్ యువర్ సెల్ఫ్, మీకు మీరే చెప్పుకోండి ఒకసారి, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఒక్కసారి మీరు నార్మల్గా మార్నింగ్ లేచినప్పుడు చెప్పి మీ దినం కనుక లేకపోతే ఆ రోజు కనుక మీరు ప్రారంభిస్తే, యూ విల్ సీ యువర్ యాటిట్యూడ్ గోన్ చేంజ్ అండ్ ద వే ఆఫ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ యువర్స్ విల్ బి చేంజ్డ్. నౌ ఇప్పుడు యాజ్ ఫస్ట్లో మనకి ఆన్సర్ వచ్చినట్లు జీసస్ ఈజ్ ఆల్సో లైట్ ఆఫ్ ది వరల్డ్ కదా మరి అని చాలామంది అంటారు. దెన్ విల్ గో టు జాన్ చాప్టర్ 9 verse 5. John chapter 9 verse 5. సో అక్కడ జీసస్ క్రైస్ట్ అంటే, వైల్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్ ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. క్లియర్ కట్ స్టేట్మెంట్. నేను లోకంలో ఉన్నంత వరకు నేను వెలుగై ఉన్నాను. నౌ ఇట్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అకార్డింగ్ టు మాథ్యూ 5:14 లైక్ వీ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నేను లోకంలో ఉన్నంత వరకు నేను లోకానికి వెలుగై ఉన్నాను. నౌ ఐఎమ్ నాట్ హియర్. మనం ట్రినిటీలో వస్తే జీసస్ ద సెకండ్ పర్సన్, ద థర్డ్ పర్సన్ ఈజ్ ద హోలీ స్పిరిట్ విచ్ వి లీడ్ బై హోలీ స్పిరిట్. అండ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ టోల్డ్ లైక్ వీ ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. దట్ మీన్స్ వీ ఆర్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రెమెండస్ జాయ్, ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్తాను. నార్మల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఒక గొప్ప బాధ్యత దేవుడు మనకిచ్చి వెళ్తున్నాడు. ఏంది అని అంటే, ఆయన లోకానికి వెలుగై ఎలాగైతే ఉన్నాడో అన్ని సంవత్సరాలు,
Now when we are in the world, we are the light of the వరల్డ్ లైక్ జీసస్ క్రైస్ట్. మరి నువ్వు లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకున్నంత తోపా అని అంటే నో, నేను జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేశాను కాబట్టి, ఆయన చెప్పిన మాటలు నేను వింటున్నాను, ఆయనను కలిగిస్తాను కాబట్టి, ఆయన వెలుగు నాలో ఉంది కాబట్టి నేను కూడా లోకానికి వెలుగై ఉన్నాను. ఇట్స్ వెరీ ఇంటర్లింక్డ్. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే చాలామంది మిస్టేక్ చేసుకుంటారు, ఇది ఏంది దేవుడు లోకానికి వెలుగు కాదంటాడు ఏంది అని అనుకోని. సో నాట్ దట్ థింగ్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ టోల్డ్ లైక్ వెన్ ఈజ్ ఇన్ ద వరల్డ్ టిల్ దట్ టైమ్ హీ వాజ్ ది లైట్. ఇప్పుడు ఆ బాధ్యత మనకిచ్చాడు. వీఆర్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ క్రైస్ట్. సో మనము దేవుడు ఎలాగైతే ఆ రోజుల్లో లోకానికి వెలుగుగా ఎలాగైతే బతికాడో, నౌ వీ గాట్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ టైంలో జీసస్ క్రైస్ట్ ఏదైతే చేశాడో, నౌ వీ గాట్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో నార్మల్ ఈ థీమ్, లేకపోతే నేను వర్షిప్ మెసేజ్ థీమ్ ఏం పెట్టుకున్నానంటే టెస్టిమనీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వర్షిప్. సో నార్మల్గా చాలామంది ఏంటంటే దేవుడు చేసిన వాటికి, లేకపోతే దేవుడు ఏమై ఉన్నాడో దానికి వర్షిప్ చేస్తారు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తారు. సో వీఆర్ వే బియాండ్. అది చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వీఆర్ బిలీవర్స్. చాలామంది 20 years అయి ఉండొచ్చు, 30 years అయి ఉండొచ్చు, కొంతమంది 15, 20, సో మెనీ ఇయర్స్. సో మెనీ ఇయర్స్గా మనం ఇదే చేసుకుంటూ వస్తాం. దట్స్ వాట్ ట్రెడిషన్ వీ ఫాలో టిల్ నౌ. బట్ ఇప్పుడు ఏంటంటే దేవునికి వర్షిప్ కరెక్ట్గా చేయాలి అంటే, ఇఫ్ యువర్ టెస్టిమనీ ఈజ్ గుడ్, ఇఫ్ యువర్ లైట్ టు ది వరల్డ్, ఇఫ్ యువర్ లీడింగ్ ది వరల్డ్ యాజ్ జీసస్ క్రైస్ట్ డిడ్, యాజ్ జీసస్ క్రైస్ట్ ఆస్క్ us to do, దట్స్ వే ద ట్రూ వర్షిప్ కమ్స్. సో నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనము ముందు వెళ్ళే వర్షిప్ మెసేజ్లో మీకు అర్థమైపోతుంది, క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది నేను ఈ మాట ఎందుకు చెప్పాను అనేది. సో యాజ్ అకార్డింగ్ టు ది 5:14, వీఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, వీ నీడ్ టు టేక్ వెరీ సీరియస్ అండ్ awesome and tremendous responsibility as Jesus Christ did. Now మన వల్ల దేవుని యొక్క నామం నాశనం అవుతుంది, లేకపోతే మన వల్ల దేవుని యొక్క నామానికి చెడు వస్తుంది అని అంటే, ఐఎమ్ సారీ టు సే లైక్ ఇట్ ఈస్ ట్రూ. నౌ-ఎ-డేస్ ఏమవుతుందంటే, నార్మల్గా మనము దేవుని యొక్క మాటని, లేకపోతే దేవుడు చెప్పిన మాటల్ని అంత సీరియస్గా తీసుకోకుండా చాలా లైట్గా తీసుకొని వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ అకార్డింగ్ టు ది వరల్డ్. దట్స్ వేర్ వీఆర్ మిస్సింగ్ అ టెస్టిమనీ, దట్స్ వేర్ వీఆర్ మిస్సింగ్ అ ట్రూ వర్షిప్. మనకి ఇంకొంచెం జాన్ లేకపోతే మాట్లాడుకున్న దేవుడు చెప్తాడు, జీసస్ ఈజ్ సర్చింగ్ ఫర్ ది ట్రూ వర్షిపర్స్. సో వై నాట్ వీఆర్ పిక్డ్ అప్ బై ద గాడ్. దేవునికి మనం ఎందుకు పికప్ చేసుకోలేకపోతున్నాడు దేవుడు యాజ్ అ ట్రూ వర్షిప్. నేను నార్మల్గా సమ్ సార్ట్ ఆఫ్ వర్షిప్ మెసేజ్ లేకపోతే మెసేజ్ వినేటప్పుడు ఏమర్థమైందంటే, జీసస్ క్రైస్ట్ యొక్క నామము, లేకపోతే దేవుని యొక్క నామము అన్యుల వల్ల చెడిపోవడం లేదు కానీ మనలాంటి క్రైస్తవులు దేవుడు చెప్పిన మాట వినకుండా, ఆయన మాటలో గైకొనకుండా, ఆయన చెప్పిన మాటలు సీరియస్గా లైక్ వీఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అనేది సీరియస్గా తీసుకోకుండా జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క నామానికి చేటు వస్తుందని చెప్పేసి చాలామంది మెసేజ్లో చాలామంది చూస్తూ ఉన్నాం. అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ రియల్ ఇన్స్టెన్సెస్ యాజ్ వెల్. సో చాలామంది ఏంటంటే వాళ్ళ పరుగులో చాలా గట్టిగా పోరాడతారు, ఎట్ ఎండ్ వచ్చేసరికి ఎండ్ ఈజ్ గోనా డిజాస్టర్ దెమ్. వాళ్ళ లైఫ్లో చేసిన పరుగు ఒక గట్టిదనం మొత్తం ఎండ్కి వచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయి, వేర్ దట్ లీడ్స్ టు ది డిమాలిషన్ ఆఫ్ ది గాడ్స్ నేమ్. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఆయన నామానికి చేయటం ఎవరికి సంతోషం? నార్మల్గా సైటన్. దర్ ఇస్ నథింగ్. దైవంకి ఆపోజిట్ దయ్యం. సో సైటన్ నార్మల్గా ఏం చేస్తూ ఉంటాడు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఈ విల్ అక్యూజ్ బై పికింగ్ అప్ ద బిలీవర్. ఇప్పుడు సపోజ్ నేను అబద్ధాలు ఆడుతున్నాను, లేకపోతే నన్ను మోసం చేస్తున్నాను, లేకపోతే ఎవరితో అయినా గట్టిగా అరుస్తున్నాను, లేకపోతే కోపాడుతున్నాడు సంథింగ్. దెన్ ఇమీడియట్ సైటన్ ఏం చేస్తాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, చూడు నీ నామమ్మ అని చెప్పుకొని తిరిగే నీ బిడ్డ ఎలా అరుస్తున్నాడో చూడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడో చూడు, ఎలా చేస్తున్నాడో చూడు అని అక్యూజ్ చేయడానికి అక్యూజ్ ఇస్తూ ఉంటారు అన్నమాట జీసస్ దగ్గర. దెన్ అప్పుడు దేవుడు, నువ్వు లైట్ ఆఫ్ ది వరల్డ్ అనే ఈ పిల్లోడు పేరు, లేకపోతే ఈ పిల్లోడు ఇలా చేస్తున్నాడు కదా అనే సైటన్ దేవుని దగ్గర వెళ్ళినప్పుడు, దేవుడు మన సైడ్ నుంచి పోరాడడానికి ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వకుండా మనం దేవుణ్ణి బ్లాక్ చేసేస్తున్నాం. అది కరెక్ట్ చెప్పాలంటే,
we are shutting the Christ mouth in front of Satan with our actions. ఇది కరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే మనము దేవుడు మన సైడ్ నుంచి లేకపోతే మన సైడ్ నుంచి ఒక మాట చెప్పడానికి ఆయన నోరు మూయబడుతుంది. ఎందుకు అని అంటే మనం చేసే పనుల వల్ల. సైటన్ క్లియర్గా తీసుకొని వెళ్తాడనమాట. నువ్వు ఏం చెప్పాడంటే, నువ్వు లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పావు అది పిల్లోడిని. నౌ సీ వాట్ ఈజ్ డూయింగ్ ఆల్ ది డార్క్నెస్. నువ్వు లోకానికి వెలుగు అయి ఉన్నాడని చెప్పిన ఈ పిల్లోడు మొత్తం అంధకార పనులు చేస్తున్నాడు అని చెప్పేసి డైరెక్ట్ ఈ విల్ పాయింట్ అవుట్ ది వర్డ్స్ అండ్ ఈ విల్ సే టు ది గాడ్, లేకపోతే అక్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు నార్మల్గా మన టెస్ట్ మనీ అక్కడ వీ విల్ లాస్ట్. వీ హ్యావ్ సో మెనీ సిచ్యువేషన్స్ లైక్ మనము చాలాసార్లు ఏం చేసుకుంటూ ఉంటామంటే మన ఇంటర్నల్గా తెలుసు. ఈవెన్ అవర్ వైఫ్స్, అవర్ ఫ్యామిలీ, అవర్ బ్రదర్స్, అవర్ ఫ్రెండ్స్ విల్ నాట్ నో, బట్ Satan will know. It's very important to have a good testimony in front of Satan rather than in front of men. సాతాను ముందు మనం గుడ్ టెస్టిమనీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, అదర్ దాన్ బిలీవర్స్ ఆర్ అదర్ మెన్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ మెన్స్. సో ఎందుకు అంటే ఈ బిలీవర్స్కి అదర్ ఫ్రెండ్స్కి తెలియదు నీ ఇంటర్నల్గా నువ్వు చాటున ఏం చేస్తున్నావు. బట్ Satan can see that. Immediately will go to God and he will accuse you on you towards God. సో మనం ఇది చేస్తున్నప్పుడు నార్మల్గా వినో చాలామందికి ఈయన గురించి తెలుసు. వినో జోబ్. సో జోబ్ గురించి మీకు చాలా అందరికి తెలుసు కాబట్టి నేను నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో Satan లోకం మొత్తం తిరుగుతూ ఉంటే దెర్ ఇస్ అ కన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ Satan. దేవునికి సాతానికి కన్వర్సేషన్ అవుతూ ఉంటుంది. సో దేవుడు అడిగాడు సాతాన్ ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే, హ్యావ్ యూ సీన్ దిస్ పర్సన్ జోబ్ని చూసావా నువ్వు అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైయింగ్ అబౌట్ ఎ మ్యాన్. ఇక్కడ నేను పాజ్ అయిపోయాను. సో వాట్ ఐ థాట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ జోబ్ అనే వ్యక్తి కొరకు సాక్ష్యం ఇచ్చేంత జోబ్ ఏం చేశాడు? హౌ డిడ్ జోబ్ లివ్డ్ హిస్ లైఫ్? ఆ టైంలో మనకి ఇట్స్ వే బిఫోర్ అబ్రహాం, ఇట్స్ వే బిఫోర్ ది బైబిల్. ఆ టైంలో బైబిల్ లేదు, ఏం లేదు. అయినా కానీ జోబ్ అంత గట్టిగా లేకపోతే అంత నమ్మకంగా లేకపోతే దేవుడే జోబ్ని పికప్ చేసుకునేలాగా ఎలా జీవించాడంటే ఓన్లీ ద సీక్రెట్. చాలామంది దైవజనకులు చెప్పే సీక్రెట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ది లార్డ్. జోబ్ ఎప్పుడు దేవునికి భయపడుతూ లేకపోతే జోబ్ భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడంట. సో ఆ టైంలో బిలీవర్స్ అని ఎలా నమ్మేవారు, ఎలా తెలుసుకునేవారు అంటే ఎవరైతే నాకు దేవుడు తెలుసు అని చెప్పారో వాళ్ళు బిలీవర్స్ అనమాట ఎట్ ద టైమ్. బికాస్ దే వాజ్ నో బైబిల్, దే వాజ్ నో నథింగ్ ఎట్ ద టైమ్. వాళ్ళు దేవుని తెలుసు అని దేవుని నమ్మిన వాళ్ళు దేవుని బిలీవర్స్ అని చెప్పేసి నార్మల్గా మనకి అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో సైటన్కి దేవుడు అట్లా చెప్పడానికి కారణం లేకపోతే అలా జోబ్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే హీ వాజ్ వెరీ ఫియర్ఫుల్ మ్యాన్ టువర్డ్స్ గాడ్ అండ్ హీ యూస్ టు టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆ టైంకి జోబ్కి మ్యారేజ్ అయింది. సో ఈ నెవర్ యూస్ టు సీ ఎ ఉమెన్ విత్ లస్ట్ఫుల్ ఐస్. ఆయన ఎప్పుడు ఏ మన్ని లస్ట్ఫుల్ ఐస్లో చూడలేదు. ఈ వాజ్ before Abraham, where there is no Bible. But even then, that key, like we should not see other women as lustful, anadi ella job ki telisindante, it just because the key is fear of the Lord. Manam Proverbs lo kuda chuskuntam kada, fear of the Lord is the wisdom, gnanam. That is the weapon what Job has used in those days to live against Satan and to live towards God. So మనం ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే God has opened his mouth, Satan has shut his mouth. ఎప్పుడైతే దేవుడు జోబ్ గురించి టెస్టిమనీ ఇస్తున్నాడో ఆ టైంలో Satan has no other words to accuse towards Job in front of Jesus. సో అలాంటి జీవితం మనం గనక జీవిస్తుంటే వీఆర్ ది ట్రూ వర్షిపర్స్ వేర్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్. మన టెస్టిమనీ అలా ఉంటే వీ విల్ బీ ద ట్రూ వర్షిపర్స్ వేర్ గాడ్ విల్ పికప్. సో మనలో ఎంతమంది దేవునితో చెప్పగలం, లైక్ దేవా జోబ్ని చూపించావు కదా, సో అలాగా నన్ను చూపించగలుగుతావా? సో నన్ను ఎందుకు చూపించవు? నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ కాదు, బట్ విత్ యువర్ గ్రేస్ అండ్ విత్ యువర్ లవ్ నన్ను ఆ విధంగా పికప్ చేసుకో, సో దట్
ఐ విల్ బి ద రీజన్ టు సాటన్ విల్ బి షట్ ఇస్ మౌత్. లేకపోతే నేను ఆ రీజన్ అవ్వాలనుకుంటున్నాను. దేనికి అని అంటే సాతాను నీ ముంగడు వచ్చి నా గురించి అక్యూజ్ చేయని అవసరం లేదు. లేకపోతే నువ్వు నా గురించి మంచి చెప్పాలి సైతాన్కి. అప్పుడు సైతాన్ ఆ నోరుని మూసుకొని వెళ్ళిపోయేలాగా నేను జీవించాలని ఎంతమంది మనం నార్మల్గా దేవుని అడుగుతున్నాం? మనలో అలాంటి టెస్ట్ మనీ ఉందా ఎవరికైనా? ఉంది అంటే ఐ ప్రైజ్ గాడ్. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో మనకి దేవుడు ఎలా చెప్పాలంటే దెర్ ఇస్ అ చిన్న చూడు, ఆయన లైఫ్ చూడు ఎంత మంచి జీవిస్తున్నాడు. ఆ ఫ్యామిలీని వదిలేసే, పక్క ఫ్యామిలీ వద్దు, ఈ చిన్న ఫ్యామిలీని చూడు. వేర్ దే విల్ లివ్ అకార్డింగ్ టు మీ, వేర్ దే విల్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవునిలో భయభక్తులు కలిగి ఉంటున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి నేను చెప్పిన మాటలు విని ఉంటున్నారు. దే ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అనే చెప్పే స్టేజ్లో నువ్వు నేను ఉంటే, ఇట్ ఈస్ వెరీ జాయ్ఫుల్ ఇన్ ది హెవెన్ అండ్ ఇట్స్ వెరీ జాయ్ఫుల్ and you are fulfilling the word like you are the light of the world, and you will be the true worship and Satan mouth will be shut down. సో మనం ఇంకొక పాటతో దేవుని ఆరాధిస్తాం, తండ్రి దేవ స్తుతి స్తోత్రములు. మనం అట్లాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు we will be able to sing songs, we will be able to worship God. ఎందుకంటే మనకి అప్పుడు దేవుడు తప్ప ఇంకేముండదు మనకి. As Job have fear of God, we'll have God and we'll have fear and we'll be worshipping with very good tone with joy. చాలామంది వర్షిప్ చేసేటప్పుడు they'll have very sadness. వాళ్ళ లోపల చాలామందికి సాడ్నెస్ ఉంటుంది. సో వీ షుడ్ వర్షిప్ గాడ్ విత్ జాయ్. మనం దేవుణ్ణి ఎప్పుడైతే జాయ్ఫుల్గా సంతోషంగా వర్షిప్ చేస్తామో దట్ వర్షిప్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ మెంట్ అలాట్ టు యూ. మనం ఈ పాటతో దేవుని ఆరాధిద్దాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్. దేవా 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 యేసునాదా స్తుతి స్తోత్రముల్, యేసునాదా స్తుతి స్తోత్రముల్, యేసునాదా స్తుతి స్తోత్రముల్, యేసునాదా స్తుతి స్తోత్రముల్. యేసు 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్. పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రముల్, పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రముల్, పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రముల్, పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రముల్. దేవా 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 యేసు 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్,
తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్, తండ్రి దేవా స్తుతి స్తోత్రముల్. దేవా 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 యేసు యేసు యేసో యేసో దేవా 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 యేసు యేసు యేసో యేసో. So as I said, like, it is very important to maintain your testimony before Satan than more men or world. సో మనము నార్మల్గా మన టెస్టిమనీని మనం అలాగే మెయింటైన్ చేయగలుగుతామా, మన టెస్టిమనీని తప్పులు చేయకుండా ఉండగలుగుతామా అని అంటే, ఎస్ వీ డూ మిస్టేక్స్, మనం తప్పులు చేస్తాం. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ అగైన్స్ దాట్. కానీ నేనేమంటున్నా అంటే, వెన్ ఎవర్ వీ డూ మిస్టేక్, మనం ఎప్పుడైతే తప్పులు చేసినామో ఇమీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను, రిపెంట్ అయితే, గాడ్ ఈజ్ వెరీ మర్సిఫుల్. ఈ విల్ దెన్ అండ్ దేర్ ఈ విల్ ఫర్గివ్ యూ. అప్పుడు ఏమవుతుందంటే, వీ విల్ నాట్ గివ్ ఎ ఛాన్స్ టు సైటన్, లైక్ ఈ విల్ గో అండ్ అక్యూజ్ బిఫోర్ గాడ్ ఫర్ అస్. నేను నా హోల్ ఇంటెన్షన్ ఏంటంటే, విల్ డూ మిస్టేక్స్. దర్ ఇస్ నో ఎవిడెన్స్ లైక్ మెన్ విల్ నాట్ డూ మిస్టేక్స్. మనం పర్ఫెక్ట్గా దేవుని జీసస్ క్రైస్ట్ కాదు మనం తప్పులు చేయకుండా ఉండడానికి. వీ విల్ డూ మిస్టేక్స్, బట్ పాపల కొరకే యేసు ప్రభు అన్నట్లు, వెన్ వీ డూ మిస్టేక్స్, మనం దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే, మనం ఏంటంటే సైతాన్కి ఛాన్స్ ఇవ్వమన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి చాడి చెప్పడానికి, లేకపోతే మన గురించి అక్యూజ్ చేయడానికి. సో మీలో చాలామందికి తెలుసు, లైక్ ఐ లిజన్ మోస్ట్ మెసేజెస్ ఆఫ్ జాక్ పునన్ అంకుల్. సో జాక్ పునన్ అంకుల్ ఒక టెస్టిమనీ లేకపోతే లైఫ్ హిస్టరీ చూసుకుంటే, ఆయన బిలీవర్. ఐ మీన్ ఈ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ యూస్ టు బీ క్రిస్టియన్. బిఫోర్ ఈ బోర్న్ హిస్ ఫాదర్ ఈజ్ అ క్రిస్టియన్ అండ్ ఈజ్ బోర్న్ అగైన్. ఆయన తండ్రి కూడా క్రైస్తవుడే కాబట్టి జాక్ పునన్ అంకుల్ క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాడు. సో ఆయన చైల్డ్హుడ్ మొత్తం సండే స్కూల్ వెళ్ళాడు. సో ఇక్కడ ఎంతమంది అయితే సండే స్కూల్కి వెళ్ళి ఉంటారో వాళ్ళకి తెలుసు, నేను కూడా సండే స్కూల్ వెళ్ళాను కాబట్టి. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సండే దే విల్ మేక్ అస్ టు ప్రే. మాతో ప్రార్థన చేయించేవారు. ఏంటంటే, యేసు ప్రభు మేము పాపులము, మమ్మల్ని క్షమించండి, మా హృదయంలోకి రండి, నా లైఫ్ నీదే, ఇంకా ఎప్పుడు నీతోనే ఉంటాము అనే ఏమంటారు ఆ టైప్ ఆఫ్ ప్రేయర్స్ సండే స్కూల్లో యూజువల్ అనమాట. మేము కూడా అవే చేసాం. బట్ వీ డోంట్ నో లైక్ వై వీ ఆర్ డూయింగ్. మేము ఎందుకు చేస్తున్నామో మాకు కూడా తెలియదు. అట్ ద సేమ్ లెవెల్ జాక్ పునన్ అంకుల్ కూడా తెలియదు అనమాట. నార్మల్గా వాళ్ళు చెప్పారు మేము చేసాం, వాళ్ళు చెప్పారు మేము చేసాం. హీ వాజ్ డూయింగ్ దిస్ ప్రేయర్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్. సో ఆయన అలాగే ప్రేయర్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ జీవిస్తున్నప్పుడు, అండ్ ఈ హ్యావ్ స్టడీడ్ అండ్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ యూ హ్యావ్ జాయిన్డ్ నేవీలో జాయిన్ అయినప్పుడు, వెన్ హీ వాజ్ రీడింగ్ ద బైబిల్, లైక్ ఎట్ July 19th, 1950, నేను నోట్స్ రాసుకున్నా. July 19th, 1955 అనే బైబిల్ చదువుతున్నప్పుడు John chapter 6:37 చదవడంట. ది వన్ హూ కమ్స్ టు మీ ఐ విల్ నెవర్ క్యాస్ట్ అవుట్. అది చదవగానే అంకుల్ అనుకున్నానంట, దేవా నేను చాలాసార్లు అడిగాను కదా, నేను నీ దగ్గరకు చాలాసార్లు వచ్చాను కదా అని చెప్పేసి జాక్ పునన్ అంకుల్ దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అన్నాడంట, నేను కూడా నిన్ను ఎప్పుడు తృణీకరించలేదే. ఇంగ్లీష్లో చెప్పాలంటే, లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యూ సో మెనీ టైమ్స్, దెన్ గాడ్ హ్యావ్ ఆన్సర్డ్ లైక్ ఐ టూ డజంట్ క్యాస్ట్ యూ అవుట్, హౌ మెనీ టైమ్స్ డూ యూ కమ్ అని అన్నప్పుడు జాక్ పునన్ అంకుల్ వాజ్ లైక్, వావ్, ఐ నీడ్ టు బిలీవ్ ఇట్. వెన్ హీ బిలీవ్డ్ ఇట్ అండ్ వెన్ హీ ప్రేడ్, లైక్ సండే స్కూల్లో 100 times ప్రేయర్ చేసినప్పుడు రాని సంతోషం, రాని రివైవల్, వెన్ హీ బిలీవ్డ్ అండ్ వెన్ హీ ప్రేడ్, ఆ టైంలో జాక్ పునన్ అంకుల్కి సమ్ సార్ట్ ఆఫ్ రివైవల్, సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్, సమ్ సార్ట్ ఆఫ్ జాయ్, ఆయనకి ఎక్కలేని సంతోషం, ఎక్కలేని ఆనందం కలిగింది. సో వెన్ వీ బిలీవ్, సో ఆల్ ఈజ్ అబౌట్ బిలీవ్.
మనం సండే స్కూల్ అప్పుడు నేను కూడా చాలాసార్లు చేశాను, దేవా నా లోపలికి రా, నా పాపాలు క్షమించు, నేను నీ దగ్గరనే ఉంటా, నీతోటే ఉంటా, నువ్వు చెప్పినట్లు వింటా. వెన్ ఐ వాస్ కిడ్ నేను సిబిఎస్ఈ సండే స్కూల్ వెళ్ళాను. సో ఐ యూస్ టు బి ది సేమ్. నేను వాళ్ళు చెప్పినట్లు స్కూల్లో టీచర్ చెప్పినట్లు బట్టి కొట్టి పిల్లలు చెప్తారు కదా, సో అదే చెప్పేవాడిని నేను కూడా. ఐ డోంట్ నో వాట్ ది వాల్యూ ఆఫ్ దట్ ప్రేయర్ ఎట్ దట్ టైమ్, బట్ వెన్ ఐ నోన్ ది వాల్యూ ఆఫ్ దట్ ప్రేయర్, సేమ్ ఫీలింగ్. దేర్ వాజ్ జాయ్, దేర్ వాజ్ హ్యాపీనెస్. ఇంకా ఆత్మల ఫలాలు అంటారు వచ్చిన జాయ్, హ్యాపీనెస్, పీస్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మై హార్ట్ ఓన్లీ బికాస్ ఐ బిలీవ్డ్ ఇట్. సో నార్మల్గా చాలామంది మనం ఏంటంటే పాపాలు చేస్తాం కానీ ఒప్పుకోం, ఫర్గివ్నెస్ అడగం దేవుణ్ణి. సో ఇఫ్ యూ కాంట్ ఇఫ్ విల్ నాట్ ఆస్క్ ఫర్గివ్నెస్, నువ్వు దేవుని క్షమాపణ అనకపోతే దేవుడు ఏం చేయలేడు. ఇట్ ఈస్ యూ హూ ఈజ్ డ్రీనింగ్ యువర్ లైఫ్. నువ్వు క్షమాపణ అడిగితే తప్ప దేవుని క్షమించాడు. దిస్ ఇస్ వే ఏంటంటే స్టాంప్ వేసుకొని గుర్తిసుకోండి ఇట్లా. యూ నీడ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. ఇట్ షుడ్ బిగిన్ విత్ ఇన్ యూ. ఇట్ ఆల్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్. సో ఆయన పాపాన్ని ఎలా చిత్రీకరిస్తారంటే జాక్మాన్కులు ఏం చెప్పాడంటే, పాపం అనేది ఒక ముళ్ళు లాంటిది. ఒక్కసారి నీ కాలు గుచ్చుకుంటే దాన్ని అట్లనే వదిలేస్తావా? దాన్ని మళ్ళీ బయటికి తీసేదాకా నీకు నెమ్మది కలగదు. సో దాన్ని బయటికి తీయడానికి నానా తిప్పలు పడతావు. సేమ్ థింగ్ వీ నీడ్ టు డూ టువర్డ్స్ సిన్. నువ్వు ఎప్పుడైతే పాపంలో ఉన్నావో, ఒక కరెక్ట్ బిలీవర్ గురించి చెప్తున్నావు, పాపంలో ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ పీస్. నెమ్మది అనేది ఆయన జీవితంలో ఉండదు. ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒకటి సంథింగ్, నెమ్మది ఉండదు. ఫస్ట్ థింగ్, నీకు బాధ వచ్చినా ఏమొచ్చినా కష్టాలు వచ్చినా యూ విల్ హ్యావ్ పీస్ వెన్ యూ ఆర్ విత్ గాడ్. నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత మనీ ఉన్నా, కష్టాలు ఏం లేకపోయినా పీస్ ఉండదు వెన్ యూ ఆర్ నాట్ విత్ గాడ్. సో పాపంలో ఉన్నప్పుడు ఆ పాపంని తీసివేసుకోవాలి. సో వీ యూజ్ సంథింగ్ టు రిమూవ్ దట్ థ్రాన్. ఆ ముళ్ళును తీయడానికి ఏదో ఒక దాని వస్తువుని యూజ్ చేస్తాం. సో సేమ్ థింగ్, మనలో ఉన్న పాపంని యూజ్ చేయడానికి వీ యూజ్ టు యూజ్ వన్ వెపన్ కాల్డ్ రిపెంటెన్స్. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడితే దట్ రిపెంటెన్స్ విల్ లీడ్ యూ టువర్డ్స్ హోలీనెస్. దేవుడు అప్పుడు నిన్ను ఆ పాపంని క్షమించేసి ఆ పాపపు అనే ముళ్ళును తీసేసి హీ విల్ గివ్ హిస్ జాయ్ టు యూ, సో దట్ యూ విల్ హ్యావ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్. సో చాలామంది ఏమంటారంటే ఒప్పుకునే బదులు త్రోసేస్తారు. దే విల్ బ్లేమ్ ఆన్ అదర్స్. సో మనకి వీ హ్యావ్ ట్రెమెండస్ ఎగ్జాంపుల్ హియర్. లైక్ చాలామందికి ఆడమ్ తెలుసు. సో ఆడము ఆ తోటలో ఉన్నప్పుడు దేవుడు అడిగిన సింపుల్ క్వశ్చన్, దట్ ఈస్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. మనం నార్మల్గా ఏం చెప్పాలంటే, ఆడము పన్ను తిన్నావా అంటే ఏం చెప్పాలి? ఆడము ఎస్ ఆర్ నో అని చెప్పాలి. కానీ మనకి తెలివి ఎక్కువ ఏం చెప్తారంటే, నాకు అవ్వ ఇచ్చింది, అవ్వ ఇచ్చినందుకు తిన్నా, ఆ అవ్వ ఇచ్చింది నువ్వే. సో వాట్ ఆడమ్ ఈస్ ట్రయింగ్ టు డూ ఈజ్ బ్లేమింగ్ ఈవ్ అండ్ ఈజ్ బ్లేమింగ్ గాడ్ ఆల్సో. అక్కడ మనం క్లియర్ వస్తే అవ్వనిచ్చింది నువ్వే కదా, అందుకే పడ్డా. దెర్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్ లైక్ ఎస్ ఆర్ నో ఆన్సర్, బట్ ఈ హ్యాస్ డన్ కాంప్లికేటెడ్. దేవునికి ఆ కోపం రాగా ఏం చేసిండు? ఈ కిక్డ్ అవుట్, అంతే. ఆ గార్డెన్ నుంచి బయటికి దొబ్బేశాడు దేవుడు. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, థీఫ్, దొంగ. ఎవరైతే దేవుణ్ణి సిలువలో ఉన్నప్పుడు దేవుని పక్కన ఉంటాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆడమ్ కంటే దొంగ ఒక 100 రెట్లు కాదు 1000 రెట్లు నీచుడు చెప్పాలంటే. దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, సంథింగ్. యూ హ్యావ్ డన్ సో మెనీ సిన్స్ కంపేర్ టు ఆడమ్. బట్ ది థింగ్ ఈజ్ హియర్, ఆ దొంగ ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ వర్డ్స్, తండ్రి వీరేం చేయొచ్చునో వీరు ఎరుగరు కనుక క్షమించు అని ప్రేయర్ ఎప్పుడైతే చేశాడో, దట్ థీఫ్ హ్యావ్ బిలీవ్డ్. ఎందుకు బిలీవ్ చేశాడంటే, బికాస్ ద గాడ్ హ్యావ్ షోన్ దట్ మచ్ లవ్ ఇన్ దట్ కల్వరీ, లేకపోతే ఆ క్రాస్. మనం చూడలేదు కాబట్టి మనం అంత ఫీల్ అవ్వలేం, కానీ హీ వాజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. అక్కడ వాళ్ళందరూ దేవుని ఎలాగైతే హింసిస్తున్నారో అంతా చూశాడు. ఈవెన్ దెన్ గాడ్ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. అదే ఆయనని చేంజ్ చేసింది. అప్పటిదాకా ఆయన కూడా సేమ్ జీసస్ని అదే అనుకుని ఉంటాడు, కానీ దట్ వర్డ్ హెస్ చేంజ్డ్ అండ్ హీ బిలీవ్డ్ దట్ దేవా, నేను చేసిన అన్ని పాపాలకి నేనే కారణం. ఐ బ్లేమ్ మై సెల్ఫ్. నేను తప్పులు చేసినాను ఒప్పుకుంటాడు అక్కడ. సో వాట్ గాడ్ హ్యావ్ టోల్డ్ ఈజ్, ఇమ్మీడియట్గా దేవుడు ఏం చెప్తాడు, నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. సి ద థింగ్ ఈజ్,
ఇక్కడ మనం చాలా చిన్న ఏమంటారు కీ లేకపోతే చిన్న థింగ్ విల్ లూజ్ వేర్ ఇట్ విల్ గో టు వెరీ బిగ్ మౌంటైన్ లైక్ ప్రాబ్లమ్స్. మనం చిన్న గోరంతలో అయిపోయే సమస్యని బ్లేమ్ చేసి కొండంత వేసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. అక్కడ యాడమ్ ఒప్పుకోలేదు, ఈ కిక్డ్ అవుట్ ఆఫ్ గార్డెన్. ఇక్కడ థీఫ్ ఒప్పుకున్నాడు, ఈ వాజ్ టేకెన్ ఇన్ టు ప్యారడైజ్. ఇది మనకు క్లియర్ కట్గా అర్థమైపోవాలి ఇక్కడనే మనకి వాట్ గాడ్ ఈస్ ట్రయింగ్ టు సే, లేకపోతే వాట్ గాడ్ ఈస్ ట్రయింగ్ అస్ టు డూ. సో మనం చాలాసార్లు ఏంటంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు వి విల్ నాట్ బీ ఏబుల్ టు కన్ఫెస్ దేర్. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి, అస్సలు కన్ఫెస్ చేయం, ఇంకా వానే తిట్టి పంపిస్తాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ ఇట్ ఈస్ డ్రూనింగ్ అవర్ టెస్ట్ మనీ. మన టెస్ట్ మనీ అక్కడ తగ్గిపోతుంది. సో నేను దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే when God said like we are light of the world, we were like 100 watts bulb, ఫుల్ ప్రకాశిస్తున్నాం మనము స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సాల్వేషన్లో. బట్ వెన్ వీఆర్ కమింగ్ టువర్డ్స్ ది ఇయర్స్, అంటే ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఆ లైట్ ఒక కాంతి తగ్గుతూ వస్తుంది. ఎందుకు అని అంటే ఇలాంటి దాంట్ల వల్ల వీఆర్ నాట్ కన్ఫెసింగ్ వాట్ గాడ్ ఆస్క్ us టు కన్ఫెస్. మనం చేసే తప్పులను వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం వీఆర్ decreasing our light, the light what we have, we are decreasing that. That is where we are going away from God, and Satan got chance to accuse us before God. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడు దేవునికి తీసుకురావద్దు. ఎప్పుడైనా మనకి ఎవరితోటైనా పర్సన్ తోటి కాకపోతే దేవునితో మనకి కన్ఫెస్ అవుతున్నప్పుడు కన్ఫెస్ అయిపోదాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇక్కడ మనం చూస్తాం కన్ఫెస్ అయినప్పుడు విల్ హ్యావ్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ లైక్ ద థీఫ్ గాట్ ప్యారడైజ్. కన్ఫెస్ కాకపోతే విల్ లూజ్ మచ్ మోర్. గార్డెన్ యాడమ్ అసలు పని చేయకుండా అసలు ఏం లేకుండా సంతోషంగా ఉన్న జీవితాన్ని ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఎంత కష్టపడి తినాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నాడు యాడమ్. సో దట్ ఈస్ వాట్ ఐ సే, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కన్ఫెస్ యువర్ సెల్ఫ్. సో నేను నార్మల్గా ఇదంతా మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే క్రియేషన్కి మ్యాన్కి దేర్ ఇస్ సమ్ సిమిలారిటీస్. దెర్ సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ ది క్రియేషన్ అండ్ ది మ్యాన్. సో నార్మల్గా మనం జెనసిస్ ఫస్ట్లో వస్తే గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. లెట్స్ సే అస్ ఎర్త్ అనేది మనం అనుకుందాం. సో సెకండ్ కిందకి వచ్చేసరికి ఎర్త్ వాజ్ ఎంప్టీ అండ్ డార్క్నెస్ లైక్ అస్, లైక్ వెన్ వీ వేర్ ఇన్ సిన్, మనం సిన్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనం చీకట్లో ఉన్నట్లే. అప్పుడు దెన్ అట్లా కిందికి వస్తే స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ మూవింగ్ ఓవర్ సర్ఫేస్ లైక్ మూవింగ్ అమాంగ్ అస్ టు గెట్ టు ది రిపెంటెన్స్ అండ్ టు ది సాల్వేషన్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే సర్ఫేస్ పైన మూవ్ అవుతూ ఉన్నాడో, హీ ఈజ్ మూవింగ్ ఇన్ బిట్వీన్ అస్ లైక్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ లెఫ్ట్ ది హోలీ స్పిరిట్ ఫర్ అస్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు రిపెంటెన్స్కి సాల్వేషన్కి దారి చూపిస్తున్నాడు. ఈజ్ మూవింగ్ ఇన్ బిట్వీన్ అస్ టు షో ది వే టు ది సాల్వేషన్ త్రూ రిపెంటెన్స్. సో అక్కడ అట్లా మనం కిందికి వస్తే థర్డ్ వర్స్లో ఉంటుంది, గాడ్ సెడ్ let there be light. God said let there be light and there was light. కరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెలుగు ఆయను అని సంథింగ్ ఉంటుంది. నేను కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయకపోతే ఐమ్ సారీ. సో మనం ఇక్కడ చూస్తే నార్మల్గా లెట్ దేర్ బి లైట్ అనగానే దేర్ వాజ్ లైట్. యాజ్ ఐవ్ లెర్న్ లైక్ ఈ అబోవ్ ప్యాసేజ్ లేకపోతే అబోవ్ స్టోరీ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే వెన్ గాడ్ వాజ్ సేయింగ్ సంథింగ్ ది క్రియేషన్ హ్యాస్ రెస్పాండెడ్ వేర్ ఇట్ లెడ్ టు సూపర్ న్యాచురల్ థింగ్స్. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి మన వాట్ వి సే సృష్టి లేకపోతే క్రియేషన్ అది రెస్పాండ్ అయింది కాబట్టి దేర్ వాజ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ హ్యాస్ హ్యాపెన్. సో మనము మన జీవితంలో రెస్పాండ్ కాకపోతే దేవునికి, ఒకవేళ మనము రెస్పాండ్ కాకపోతే వీ విల్ బీ లూజింగ్ సో మెనీ థింగ్స్. లైక్ వీ హ్యావ్ రెస్పాండెడ్ టు క్రైస్ట్, లైక్ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు సాల్వేషన్ వచ్చింది. సో సాల్వేషన్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ వెరీ సూపర్ పవర్ఫుల్ థింగ్. సాల్వేషన్ ఈజ్ నాట్ ఎస్ స్మాల్ థింగ్ వాట్ వీ హ్యావ్. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది, బట్ దట్ గిఫ్ట్ ఈజ్ సో మచ్ వేర్ ఇట్ విల్ లీడ్ యూ టు ఒక టూ వే ఉంటే నార్మల్గా డార్క్నెస్ అండ్ లైట్ ఉంటే సాల్వేషన్ అనేది లైట్ త్రూగా నీకు వే చూపిస్తుంది.
So that is what the power of salvation is. So we'll sing one more song like నా యేసు నా రక్షక నా ప్రభు నీవే కదా అనే పాటతో దేవుని ఆరాధిద్దాం. We'll have a screen share and we'll sing this song నా యేసు నా రక్షక. మోస్ట్లీ నేను పాడడానికి కొత్త పాటలే, సో నో ప్రాబ్లం, విల్ learn new songs and will praise God with the new songs. నా యేసు నా రక్షక నా ప్రభువు నీవే కదా, నా యేసు నా రక్షక నా ప్రభువు నీవే కదా. హల్లెలూయా 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 యేసువా, హల్లెలూయా 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 యేసువా. నా యేసుదేవా మహాయేసుదేవా, నా యేసుదేవా మహాయేసుదేవా, కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా. మా యేసుదేవా మహాయేసుదేవా, మా యేసుదేవా మహాయేసుదేవా. అంధకారము నన్ను ఆవరించగా, ఆశా కిరణము అంతరించగా, అంధకారము నన్ను ఆవరించగా, ఆశా కిరణము అంతరించగా, అద్భుతములు చేయు ఆదర్శమూర్తి, అద్భుతములు చేయు ఆదర్శమూర్తి. హల్లెలూయా 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 యేసువా, హల్లెలూయా 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 యేసువా. మా యేసుదేవా మహాయేసుదేవా, మా యేసుదేవా మహాయేసుదేవా, కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా. మా యేసుదేవా మహాయేసుదేవా, మా యేసుదేవా మహాయేసుదేవా. శిక్షను ప్రేమించి మోక్షమున్ త్యజించి, రిక్తుని కరుణించి రక్తము చిందించి, శిక్షను ప్రేమించి మోక్షమున్ త్యజించి, రిక్తుని కరుణించి రక్తము చిందించి, రక్షణ మార్గము నిర్మించినావా, రక్షణ మార్గము నిర్మించినావా. హల్లెలూయా 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 యేసువా, హల్లెలూయా 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 యేసువా. మా యేసుదేవా మహాయేసుదేవా, మా యేసుదేవా మహాయేసుదేవా, కరుణగల రాజా మా శరణం నీవేగా, కరుణగల రాజా మా శరణం నీవేగా. మా యేసుదేవా మహాయేసుదేవా, మా యేసుదేవా మహాయేసుదేవా, నా యేసు నా రక్షకా, నా ప్రభువు నీవే కదా, మా యేసు నా రక్షకా, నా ప్రభువు నీవే కదా. హల్లెలూయా 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 యేసువా,
హల్లెలూయా 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 యేసువా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా కరుణగల రాజా మా శరణం నీవేగా కరుణగల రాజా మా శరణం నీవేగా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా. ప్రైజ్ గాడ్. కరుణగల రాజా మా శరణం నీవేగా. యప్ సారీ. సో ఆ దొంగ ఎప్పుడైతే కరుణగల రాజా నన్ను క్షమించు అన్నప్పుడు, నా శరణం నీవే అన్నప్పుడు, వాట్ గాడ్ హెస్ గివెన్, హి హెస్ గివెన్ ది ప్యారడైస్. సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు సంతోషమే, ఏది అడుగుతుంది మనకి దేవుడు ఇచ్చేలాగానే ఉంటాడు. సో యాజ్ ఆఫ్ సేయింగ్ లైక్ ఎబో ప్యాసేజ్లో దేవుడు ఎప్పుడైతే మాట పలికాడో, ద నేచర్ రెస్పాండెడ్, ద క్రియేషన్ రెస్పాండెడ్. ఫస్ట్ డే ఎర్త్ అండ్ హెవెన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ డే సంథింగ్ లైట్, దాని తర్వాత పర్షువల్ నేచర్, దాని తర్వాత సముద్రాలు, దాని తర్వాత బర్డ్స్, ఎవ్రీథింగ్ ఎట్ లాస్ట్ హ్యూమన్. సో దేవుడు ఫస్ట్ ఏవైతే చేసినాయో అవన్నీ దే హ్యావ్ రెస్పాండెడ్ టు గాడ్. సో ద సేమ్ లైక్ వే దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, రోజు మాట్లాడుతూ ఉంటాడు. బట్ ద థింగ్ ఈజ్ వీ విల్ నాట్ లిసన్ టు హిమ్. మనము దేవుని మాటలు వినం. సో వినకపోతే దేవునికి ఏం నష్టం లేదు, నష్టమంతా నీకే. ఎందుకంటే వెన్ గాడ్ హెస్ సెడ్ సంథింగ్, ఇట్ హెస్ హ్యాపెండ్, దట్ ఈస్ సూపర్ న్యాచురల్. వెన్ గాడ్ ఈస్ సెయింగ్ సంథింగ్ టు యూ, ఇఫ్ యూ లిసన్, దెన్ సంథింగ్ విల్ హ్యాపెన్. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఆ సూపర్ న్యాచురల్ థింగ్ నీ లైఫ్లో కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో జెన్సిస్లో మనం చూస్తే, త్రూ ద వీక్ గాడ్ సెడ్ సంథింగ్ అండ్ క్రియేటెడ్ ఆర్ హ్యాపెండ్ బికాస్ దే లిసన్ టు ఇట్. మనం దేవుని మాట వినడం అంటే వీ విల్ బీ మిస్సింగ్ సమ్ న్యూ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ వెరీ ప్యాథటిక్ ఫర్ అస్, నాట్ ఫర్ గాడ్. సో మనం చూస్తే నార్మల్గా దేవునికి ఆ శక్తి ఉంది అంత ఒకటే రోజు క్రియేట్ చేయడానికి. దే హెవెన్స్ అండ్ ఎర్త్, లైట్, డార్క్నెస్, సంథింగ్ అన్ని పశువులు అన్నీ ఒకటే రోజు చేయడానికి దేవునికి ఆ శక్తి ఉంది. బట్ గాడ్ డిడ్ నాట్ చూస్ దాట్. హీ వాస్ క్రియేటింగ్ లిటిల్ బై లిటిల్. సో గాడ్ విల్ బీ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ థింగ్ విత్ అస్. మన దేవుడు అంతా ఒకటేసారి చెప్పాడు, అంతా ఒకటేసారి ఇచ్చాడు. గాడ్ వాంట్ అస్ టు బీ లెర్న్ లిటిల్ బై లిటిల్. సో దేవుడు అంత పర్ఫెక్షన్గా చేసినప్పుడు గాడ్ ఈస్ సెయింగ్ సంథింగ్ టు అస్. మనము ఆయన మాటలు ఒకటేసారి అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు లేదు. సో వాట్ గాడ్ హ్యావ్ చోస్డ్ ఈజ్ లిటిల్ బై లిటిల్. డ్యూటరానమీలో కూడా చూస్తాం కదా, గాడ్ విల్ రెస్పాండ్ లిటిల్ బై లిటిల్, లేకపోతే గాడ్ వర్క్స్ లిటిల్ బై లిటిల్ అని ఉంటుంది. సో లిటిల్ బై లిటిల్ చిన్నగా దేవుడు పని చేస్తూ ఉంటాడు. సో మనం దేవుని మాటలు చిన్నగా విన్నప్పుడు, ఆ మాటలు మనము చేంజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు, వీ విల్ సీ సూపర్ న్యాచురల్ థింగ్స్. దట్ ఈస్ ద కీ థింగ్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు అక్నాలెడ్జ్ టుడే. మనం అన్నీ ఒకటేసారి అయిపోవాలి, ఒకటేసారి కావాలి. విల్ థింక్ దాట్ థింగ్స్, బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ దట్ వే. as మనం చూసినట్లు, క్రియేషన్ ఈ took 5 or 6 days to create your human and creation, everything, where he can do in fraction of seconds. సో మనం ఏం చేయాలంటే, మనము ఆ పర్ఫెక్షన్లోకి రావడానికి దేవుడు ఏ మార్గం అయితే యూజ్ చేసుకున్నాడో, వీ షుడ్ ఒబే దట్ అండ్ వీ షుడ్ బి లెడ్ బై హిమ్, సో దట్ వీ విల్ బి పర్ఫెక్ట్. దట్స్ ద ఫార్ములా వేర్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు అక్నాలెడ్జ్ టుడే. సో మనము ఒక వర్స్ చూసుకుందాం. జాన్ చాప్టర్ 8 verse 11. జాన్ చాప్టర్ 8 verse 11. సో ఇక్కడ మనం ఆ స్టోరీ అని తెలుసు మనకి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరు తీసుకొచ్చి దేవునితో మాట్లాడుతుంటారు, దేవునితో సంభాషణ చేస్తూ ఉంటారు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు go through all these things, but I just want to read 10 and 11th words. Jesus straightened up and asked her, "Woman, where are they? Has no one condemned you?" "No one, sir," she said.
then neither do I condemn you, Jesus declared. Go now and live your life of sin. Go now and live your life of sin. సో నేను నార్మల్గా ఇది ఒక్కటే దాని మీద ఎంఫోస్ చేయాలనుకుంటున్నాను. వేర్ గాడ్ హెస్ గివెన్ ది క్లియర్ కట్ గాస్పల్. మనము అక్కడ ఆ సెంటెన్స్లో చూసుకుంటే దేవుడు క్లియర్ కట్ గాస్పల్ అక్కడ ఇచ్చేసాడు. నార్మల్గా చూసుకున్నప్పుడు మనం వ్యభిచార అక్కడ చుట్టూ ఉన్న జనం దేవుని దగ్గరికి వచ్చి ఆమెను తీసుకొని వచ్చి అక్యూజింగ్, దే స్టార్టెడ్ అక్యూజింగ్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ధర్మశాస్త్రం చూపించి దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దట్ ఐ డోంట్ వాంట్ టు ఎంఫసైజ్, లైక్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఎంఫసైజింగ్ క్లియర్ కట్ గాస్పల్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. హ్యాస్ నో వన్ కండెమ్డ్ యూ? ద క్వశ్చన్ ఐఎమ్ క్లియర్ ఇట్ నో వన్, సర్, నో వన్ హ్యాస్ కండెమ్డ్ మీ. సో నైదర్ డూ ఐ అక్కడ ఫర్గివ్నెస్, దేవుడు అక్కడ ఆమెను అక్కడ క్షమించేసిండు. నో వన్ హ్యాస్ డన్ అంటే నేను కూడా నిన్ను ఏం చేయను అంటే అక్కడ దేవుడు ఆమె అప్పటిదాకా చేసిన పాపాలన్నింటినీ క్షమించేశాడు. నౌ వాట్ షీ నీడ్ టు డూ ఆఫ్టర్ ఫర్గివ్నెస్, లేకపోతే సాల్వేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది కూడా దేవుడు ఇక్కడ మనం క్లియర్ కట్గా పెట్టేశాడు. ఏంటంటే గో నౌ, ఇప్పుడు వెళ్ళు, లీవ్ యువర్ లైఫ్ ఆఫ్ సిన్, నీ పాపపు జీవితాన్ని వదిలేసి ఇప్పుడు వెళ్ళి క్లీన్గా బతుకు అనేది దేవుడు మనకి క్లియర్ కట్ గాస్పల్ అనమాట. సో సిన్ అనేది డార్క్నెస్. ఇక్కడ లీవ్ యువర్ లైఫ్ ఆఫ్ సిన్, లీవ్ యువర్ లైఫ్ ఆఫ్ డార్క్నెస్. దిస్ విల్ అగైన్ గో టు ది జెన్సిస్ థింగ్, లెట్ దేర్ బి లైట్. ఇక్కడ లీవ్ యువర్ లైఫ్ ఆఫ్ సిన్ అనే దానికి లెట్ దేర్ బి లైట్ అనే దానికి ఇంటర్లింక్ చేసుకుంటే మనం దేర్ గాడ్ వాజ్ removing the darkness through the light, and here God is asking us to leave it. It is our own choice because we are human. God has given us a free will. It is our job to leave the darkness so that we will have the light of God, and we will live according to the light of God what he have done 33.5 years. దేవుడు ఎప్పుడైతే నేను లోకానికి వెలుగై ఉన్నానో అని చెప్పాడో, దాని తర్వాత Matthew 5:19 చూసుకుంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఏదైతే చెప్పాడో, సో దోస్ ఆర్ ది థింగ్స్ వేర్ గాడ్ వాంట్స్ అస్ అవర్ టెస్టిమనీ టు బి. మనం దేవునికి టెస్టిమనీ ఎలా ఉండొచ్చు అంటే దట్స్ వేర్. సో మనం John 8:12 చూసుకుంటే ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, హూ ఎవర్ ఫాలోస్ మీ విల్ నెవర్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ విల్ హ్యావ్ లైట్ ఆఫ్ లైఫ్. సో దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, మనం కూడా లోకానికి వెలుగై ఉన్నాము. బట్ our responsibility, our tremendous responsibility is like దేవుడు 33.5 years ఉన్నప్పుడు లోకానికి ఎలాగైతే మార్గంగా ఉన్నాడో, దేవుడు ఎలాగైతే చెప్పాడో ఐ ఆమ్ ద లైట్, హూఎవర్ ఫాలోస్ మీ విల్ నాట్ సీ ది డార్క్నెస్, లేకపోతే విల్ బీ ఇన్ ది లైట్ ఆఫ్ లైఫ్ అని దేవుడు ఎలాగైతే చెప్పాడో, వీ నీడ్ టు బీ అక్నాలెడ్జ్ దట్ మనమే ఇప్పుడు లోకానికి వెలుగై ఉన్నాము. our testimony remains the same. Our testimony is the thing, is a key thing where our worship is. మనకు మార్కులు నేను చెప్పిన విధానంగా మనం లోకానికి వెలుగై ఉన్నప్పుడు, మనం పాపపు జీవితం జీవించుకుని ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగైతే వ్యభిచారంలో పడిన స్త్రీకి పాప క్షమాపణ పెట్టి ఇప్పటి నుంచి ఆ పాపపు జీవితాన్ని వదిలేసి పరిశుద్ధంగా జీవించు అనే మాదిరి ఎలాగైతే చూపించాడో, దట్స్ వాట్ ద సేమ్ రిఫ్లెక్ట్స్ అస్. ఆ స్త్రీ ప్లేస్లో మనల్ని మనం పెట్టుకోవాలి, మన పాపాలని చూడాలి. దెన్ వెన్ వి సీ టు గాడ్, ఈజ్ సేయింగ్ ది సిమిలర్ థింగ్. ఈజ్ సేయింగ్ ది సిమిలర్ థింగ్ లైక్ లీవ్ యువర్ సిన్ఫుల్ లైఫ్, లీవ్ యువర్ డార్క్నెస్, కమ్ టు ది లైట్. యు ఆర్ ది లైట్, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. మనం ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మనమందరం కొంచెం సేపు కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవునితో మాట్లాడుతూ, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన మనకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ప్రేమను బట్టి ఆయనను ఆరాధిద్దాం. మనం ఆ స్త్రీ వలె మనం కూడా చీకటిలో ఉన్నప్పుడు, చీకటి జీవితం జీవిస్తున్నప్పుడు, హీ హాజ్ డన్ ది మిరాకిల్ థింగ్స్. ఆయన ఒక కార్యం చేశాడు అక్కడ. ఆమె పాప క్షమాపణ చెప్పి ఆమెకు ఎలాగైతే సిన్ఫుల్ లైఫ్ లేకుండా జీవించాలని ఎలాగైతే చెప్పాడో, ఈజ్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఫర్ అస్. ఆయన సెలవీయగా శూన్యం సృష్టిగా మారింది. ఆయన సెలవీయగా మనలో ఉన్న దుఃఖమంతా పోయి మనలో ఉన్న మార మధురం అవుతుంది. ఆయన సెలవీయగా ఎన్నో దురాత్మలు పారిపోయినాయి.
ఆయన సెలవు ఇస్తే దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. బట్ ద కీ థింగ్ వాట్ ఈస్, వీ నీడ్ టు ఫియర్ గాడ్, వీ నీడ్ టు బిలీవ్ దట్ వెన్ వీ గో టు గాడ్, హీ విల్ నెవర్ క్యాస్ట్ us డౌన్. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎన్నటికీ తృణీకరించని అనే మాట మనము నమ్మాలి. ఆయన కార్యము చేస్తే అద్భుతంగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ లైఫ్స్. మన జీవితం మనము వెనుకకు తిరిగి చూసుకుంటే ఆ లైఫ్లో మనం కనుక ఉన్నప్పుడు మన సాల్వేషన్ ఎన్ని సంవత్సరాలైందో, ఒకవేళ ఆ సాల్వేషన్ లైఫ్ అంతా మనం డార్క్నెస్లో ఉంటే వీ క్యాన్ ఇమాజిన్ హౌ డార్క్నెస్ our life would be. But because of His grace, because of His salvation, because of His mercy, because of His crucifixion, we have seen the light and we are blessed and we are here. There are so many millions and thousands of crores of people have died due to pandemic, but నా దేవుడు మనల్ని రక్షించాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎన్నో కోట్ల మందికి వచ్చిన వ్యాధి నాకు రాలేదు. ఈవెన్ దో ఐఎమ్ roaming around, God is guiding me, God has kept me safe and sound. ఆయన ఎప్పుడు మన ఎదుట కార్యం చేస్తూ ఉంటాడు. ఆల్ ది థింగ్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు బిలీవ్ అండ్ వీ నీడ్ టు లిసన్ హిమ్. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్.
నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము, తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు, యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు, యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు, యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే, శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుకొంటినే, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే, శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుకొంటిని, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. పొంగి పొర్లుచున్న నీ ప్రేమ ఎగసి పడుతుంది నాలో నీ ప్రేమ, పొంగి పొర్లుచున్న నీ ప్రేమ ఎగసి పడుతుంది నాలో నీ ప్రేమ, యేసు నీ ప్రేమ, యేసు నీ ప్రేమ నన్ను విడువాదు ఎడబాయదు, 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 యేసు నీ ప్రేమ క్షణమైన నన్ను వీడని నీ ప్రేమ ఎగసి పడుతుంది నాలో నీ ప్రేమ, క్షణమైన నన్ను వీడని నీ ప్రేమ, నీ కౌగిటిలో నన్ను దాచే నీ ప్రేమ, యేసు నీ ప్రేమ, యేసు నీ
ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు. యేసుని 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 ప్రేమ నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే. నీవు సెలవీయగా మారా మధురం మాయనే. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే. నీవు సెలవీయగా మారా మధురం మాయనే. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. పొంగి పొర్లుచున్న నీ ప్రేమ ఎగసి పడుతుంది నాలో నీ ప్రేమ. క్షణమైన నన్ను వీడని నీ ప్రేమ. నీ కౌగిలిలో నన్ను దాచే నీ ప్రేమ.